వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. వారు అరణ్యము వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను. They looked toward the wilderness, and behold, the glory of the Lord appeared in the cloud. నిర్గమకాండం 16వ అధ్యాయం 10వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన దేవుడు తన వాగ్దానము ద్వారా మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులు వారు బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు ఐగుప్తు నుండి ఎలీముకు సీనాయికి మధ్యలో సీను అనే అరణ్యానికి వచ్చారు. అక్కడ వారందరూ కూడా మోషే మీద, అహరోను మీద సణుగుకున్నారు. తృప్తికరమైనటువంటి ఆహారము లేదని, అనేక వసతుల నిమిత్తం వారు మోషే మీద, అహరోను మీద సణుగుకున్నారని లేఖనం మాట్లాడుతుంది. ఈ మాట మన ప్రయాణ జీవితంలో కూడా కొన్ని సంఘటనలకు జ్ఞాపకము తెస్తూ ఉంటుంది. చాలాసార్లు మనం అనుకున్న పరిస్థితులు జరగనప్పుడు, సమస్తము కూడా మన ఆలోచనకు దూరంగా జరుగుతూ ఉన్నప్పుడు ఎంతో నిరాశ, నిస్పృహలు మనల్ని ఆవరిస్తాయి. మన ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోయినట్టు అనిపిస్తుంది. తృప్తి లేకుండా, నెమ్మది లేకుండా, మనశ్శాంతి లేకుండా చాలా కలవరపడుతూ ఉంటాం. ఒకందుకు అసలు ఎందుకు ఇలా పరిస్థితులు జరుగుతున్నాయో, తర్వాత అసలు ఏం జరుగుతుందో, జరగబోతుందో కూడా మనకు అర్థం కాదు. వాస్తవానికి మాట్లాడాలంటే ఆ పరిస్థితి అంతా కూడా, ఆ భవిష్యత్ అంతా కూడా ఒక అరణ్యము వలె మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎలాగూ వెళ్ళాలో, ఏం చేయాలో, ఏమి జరుగుతుందో ఏమీ అర్థం కాని నేపథ్యం. ఆ దినములో కూడా ఇశ్రాయేలీయులు తిరుగు ప్రయాణములో సీను అరణ్యానికి వచ్చినప్పుడు వాళ్ళకి కూడా ఇలాంటి పరిస్థితే. ఆ నిరాశలో, నిస్పృహలో, ఆ కోపములో, ఆ వేదనలో వారు అరణ్యాన్ని చూశారని లేఖనం మాట్లాడుతుంది. అప్పుడే యెహోవా మహిమను వారు మేఘములో చూడగలిగారు. ఈ దినం ఈ మాటలు వింటున్న ప్రియదేవుని జనాంగమా, నీ పరిస్థితులు నిన్ను కృంగతీస్తున్న నేపథ్యంలో, నువ్వు బలహీనపడుతున్న వేళ నువ్వెక్కడ చూస్తున్నావో, పరిస్థితుల వలన కలిగిన బాధ వలన మన మీద ఎంతో భారంగా ఉన్న నేపథ్యంలో మనం దేవుని వైపు చూడటానికి కూడా ఇష్టపడట్లేదేమో. దేవుడు నన్ను మర్చిపోయాడని ఆయన మీద మనము వ్యతిరేకముగా మాట్లాడటానికి, ఆయన వైపు ముఖము చాటు వేయటానికి సిద్ధపడుతున్నామేమో. కానీ ఒక మాట మనం గుర్తుంచుకోవాలి, ఆయన నిన్ను మర్చిపోలేదు సుమా. ఆయన జ్ఞాపకములో మనమున్నాం. నీ ఎడల ప్రణాళిక ఆయన సిద్ధం చేస్తూ ఉన్నాడు. విడువని ఎడబాయనని చెప్పిన దేవుడు కదా. ఆయన వాగ్దానం జ్ఞాపకము చేసుకుందాం. అరణ్యములో త్రోవ కలుగు చేసేవాడే కదా ఆయన. ఆ దినమున ఇశ్రాయేలీయులు వారు అరణ్యమును చూసినప్పుడు, వారి ఎదుటిగా ఉన్న సవాళ్లను చూస్తూ ఉన్నప్పుడు, వారికి ఎదురవుతున్నటువంటి నిరాశ, నిస్పృహలను చూస్తూ ఉన్నప్పుడు, అసాధ్యమైన కార్యాలు కలిగిన నేపథ్యాన్ని వారు చూస్తూ ఉన్నప్పుడు, సరిగ్గా ఆ సమయంలోనే నీ నిరాశలో, నిస్పృహలో, అరణ్యము వలె నీకు కనిపిస్తున్న నేపథ్యములో వారు దేవుని మహిమను మేఘములో చూడగలిగారు. ఈ మాట ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ ఇరుకులో, నీ ఇబ్బందులో నువ్వు ఆయన వైపు చూడగలిగితే, సాయంకాలం ఏడ్పు వచ్చి రాత్రికాలం ఉండొచ్చు. నీ కొరకు సంతోషము కలుగ చేసే ఉదయం నీ కొరకు సిద్ధపరిచి ఉంచాడు. దేవుని మహిమను చూసే గొప్ప సాక్ష్యము నీ కొరకు సిద్ధపరుస్తున్నాడు ఆయన. నిన్ను ప్రేమించే దేవుడు నీ కొరకు అవధులు లేని ప్రేమతో ఆయన సిద్ధపరిచిన ఆశీర్వాదాలు నీ కొరకు దాచి ఉంచాడు. నీ చుట్టూ కారు మబ్బులు కమ్ముకున్న వేళలో మబ్బులను చూడటానికి అలవాటు పడొద్దు.
మేఘాల అంచుల్లో తొంగి చూసే కాంతి కిరణాలు చూడటానికి మనము సిద్ధపడాలి. ఏ విధమైన ఒత్తిడి కానీ నిస్సహాయత కానీ నిన్ను ఆవరించనీయకు. అవి నీ మీద ఎక్కువగా ప్రభావం చూపించి నీ హృదయాన్ని, నీ ఆలోచనలను స్తంభింపచేస్తాయి, పనిచేయనివ్వవు. నిన్ను ప్రేమించే దేవుడిచ్చిన వాగ్దానం జ్ఞాపకము చేసుకుందాం. మీరు ఊరకే నిలుచుండి ఆయన అనుగ్రహించే రక్షణను చూడమని ఆయన ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, అవధులు లేని ప్రేమను చూపించే దేవుని సన్నిధిలో సడలని విశ్వాసముతో మనము నిలుచుండి నీ చుట్టూ ఉన్న అరణ్యాన్ని పోలిన పరిస్థితులలో ఆయన త్రోవను ఎలాగూ కలుగు చేస్తాడో, చీకటి కమ్ముతున్న నీ పరిస్థితుల మీద వెలుగు ఎలాగూ ప్రకాశింపచేస్తాడో, దేవుని మహిమను వీక్షించి ఆయన కొరకు సాక్షిగా నిలబడటానికి గొప్ప అవకాశమే నూతన దినం. ఈ దినాన్ని ఆరంభించటానికి ప్రార్థనాపూర్వకముగా సమర్పణ కలిగి ఆయన వైపు చూస్తూ ప్రార్థన చేసి దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం నాతో మాతో మీరు సూటిగా మాట్లాడిన నీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇశ్రాయేలీయులు వారు అరణ్యము వైపు చూడగా నీ మహిమను వారు చూడగలిగిన సాక్ష్యాన్ని కలిగిన వారుగా ఉన్నారు. అలాంటి అనుభవాలు మా ఆత్మీయ జీవితంలో, అనుదిన జీవితంలో, ఈ నూతన దినములో మేము పొందుకోవటానికి సహాయం దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.